ట్రినిడాడ్ టొబాగో ప్రధానిని బీహార్కి భేటీ అని సంబోధించారు నరేంద్ర మోడీ. 5 దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ టొబాగో వెళ్లారు భారత ప్రధాని. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని పియార్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. కరేబియన్ దేశ ప్రధాని కమలా ప్రసాద్, క్యాబినెట్, 4 ఎంపీలు ఎయిర్పోర్టుకు వచ్చి మోడీకి ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో ట్రినిడాడ్ టొబాగో ప్రధాని భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. భారత ప్రధానిగా కరేబియన్ దేశంలో మోడీ చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది. 1999 తర్వాత భారత ప్రధాని చేసిన తొలి అధికారిక పర్యటన కూడా ఇదే. ట్రినిడాడ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లారు మోడీ. ఆయనకు అక్కడి భారతీయులు త్రివర్ణ పతాకాలతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు మోడీ. ఈ సందర్భంగా సాంప్రదాయ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ట్రినిడాడ్ టొబాగో ఇప్పటికే అనేక రంగాలలో భారత్ సహకారం కోసం ఎదురుచూస్తోంది. దీర్ఘకాలిక భాగస్వామ్యం, విస్తృత ఆధారిత భాగస్వామ్యంలో చేరటానికి ఆసక్తిగా ఉన్నాయి. ట్రినిడాడ్ టొబాగో జనాభాలో దాదాపు సగం మంది భారతీయ సంతతికి చెందినవారే. 180 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. ట్రినిడాడ్ టొబాగో కొత్త ప్రభుత్వంలోని చాలామంది మంత్రులు భారత సంతతికి చెందినవారే అని, వారు భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లటానికి ఉత్సాహంగా ఉన్నారని భారత హైకమిషనర్ అన్నారు. డిజిటల్ ఫైనాన్స్, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం, ఐటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడంలో ఈ పర్యటన ముఖ్యమైందని చెప్పారు.